అన్నయ్య నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేరా, ఇంతకు ముందే వచ్చా. తమ్ముడికి చెప్పావా విషయం? చెప్పాను. ఎరా చెప్పాడు అన్నయ్య. అదే పెద్ద బుజ్జికి పెళ్లి కుదిరేలాగా ఉంది, తలవ చేయమన్నాడు అన్నయ్య. మనమేం చేయగలం అన్నయ్య? మనమేం చేయగలమంటే ఎలాగరా? అన్నయ్యకే నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారా? కరెక్టేలే గాని మనకే పిల్లలు ఉన్నారు, మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కదా అన్నయ్య. కరెక్టేరా, ప్రాబ్లమ్స్ లేని మనిషి ఈ భూమి మీద ఎవడున్నాడరా? అన్నల దమ్ములం అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే కదరా బంధానికి విలువ అనేది ఉండేది. అందుకే అన్నయ్య మనకొచ్చిన వాట కూడా అన్నయ్యకి తక్కువ రేటుకి ఇచ్చేసాం, ఇంటి స్థలం ఊరినే వదిలేసాం. అన్నయ్యకి ఇంకా మనం ఏం తక్కువ చేసాం అన్నయ్య? అరే తమ్ముడు, అన్నయ్యకి మనం ఏం తక్కువ చేసాం అనకూడదురా. అన్నయ్యకి మనం ఏం చేసినా కూడా తక్కువేరా. అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా. ఒరేయ్, నువ్వు నేను ఈ రోజు మంచి చదువులు చదువుకొని పట్టణంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం అన్నయ్యరా. అన్నయ్య కూడా మనలాగా పెద్ద చదువులు చదవకుండా 7వ తరగతి తోటి ఎందుకు ఆపించాడో తెలుసా నీకు? నాన్న ఒక్కడి కష్టంతో మన ఇల్లు గడవకపోతే అన్నయ్య 7వ తరగతిలోనే చదువు ఆపేసి పారబట్టుకొని నాన్నతో ప్రతి పనికి వెళ్ళాడురా. అన్నయ్య అసలు విరామం లేకుండా నాన్నతో పాటు సమానంగా కష్టపడి నిన్ను నన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాడురా. నిజంగా అన్నయ్యకున్న తిరుగుతేటలకి అన్నయ్య చదువుకుని ఉంటే నీకన్నా నాకన్నా చాలా పెద్ద పొజిషన్ లో ఉండేవాడురా. అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా తమ్ముడు. ఇంత చేసిన అన్నయ్య ఈ రోజు కూతురు పెళ్లి చేయటం మన దగ్గర చేయి చాపాలేరా? అది మన బాధ్యత కాదా? సంపాదనే ముఖ్యం అనుకుని విలువలు నీ త్యాగం మర్చిపోయినానయ్య, నన్ను క్షమించానయ్య. ఒరేయ్, మిమ్మల్ని తమ్ముళ్ళలాగా ఎప్పుడు అనుకోలేదురా. నా కన్న బిడ్డల్లాగా చూసుకున్నాను. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. అన్నయ్య, మన పెద్ద బుజ్జి పెళ్లి ఒక రేంజ్ లో చేద్దాం. చిన్నయ్య, ఎలా ఉండాలో నువ్వు ప్లాన్ చేయి, ఏది తగ్గకూడదు. పదన్నయ్య, వాళ్ళతో మాట్లాడదాం. ఓకేరా, కూడా తమ్ముడా, చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు.